అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు 'సామ్రాట్' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన 'బేతాబ్' సినిమా రీమేక్గా వచ్చిన ఈ 'సామ్రాట్' ఆ రోజుల్లో చాలా మంచి విజయం సాధించింది. కృష్ణ గారు అభిమానులు ఈ సినిమాని చాలా బాగా ఆదరించారు. తర్వాత రమేష్ బాబు 'ముగ్గురు కొడుకులు', 'బజార్ రౌడీ' లాంటి సినిమాలతో చాలా మంచి విజయాలు అందుకున్నారు. అయితే ఒక సూపర్ స్టార్ ఎన్టీఆర్ తర్వాత అంత పెద్ద మాస్ హీరో అయిన కృష్ణ గారు వారసుడిగా నిలబడాలి అనే ప్రెషర్ ఆయన మీద చాలా ఉండుంటుంది. ఆ ప్రెషర్ వలన లేకపోయినా ఆయనకు సినిమాల మీద ఆసక్తి తగ్గడం వలన ఆయన సినిమాలకు దూరం అయ్యారు. కృష్ణ గారి అభిమానులకి 90 మొదల నుంచి 99లో మహేష్ బాబు రాజ్ కుమారుడుగా వచ్చేంత వరకు, నిజం చెప్పాలంటే ఒక్కడు రిలీజ్ అయ్యేంత వరకు సరైన సంతోషం లేదు. మధ్యలో కృష్ణ గారు 'పచ్చని సంసారం', నెంబర్ 1, 'అమ్మ దొంగ' లాంటి విజయాలు అందించారు. అలాంటి సమయంలో మహేష్ బాబు మీద కూడా చాలా ప్రెషర్ ఉండుంటుంది. ఒక్కడితో మహేష్ బాబు తన మాస్ పవర్ ఏంటో, తన తండ్రి కృష్ణ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకుని ఉంటారు. ఆ తర్వాత నుంచి ఆయన సినిమా చాయిస్లన్నీ మారాయి. అలాంటి కుటుంబం నుంచి వస్తున్న జయకృష్ణ కూడా అలాంటి ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే జయకృష్ణకి ఇప్పటికిప్పుడు మాస్ హీరో అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక మంచి నటుడిగా నిలదొక్కుని స్టార్గా ఎదగడానికి కావలసినంత సమయం ఉంది. కేవలం మాస్ హీరోగానే ఎదగాలి అనుకోకుండా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని మంచి హీరోగా ఎదగాలి. ఇప్పుడు రమేష్ గారి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆయనకు నటన మీద ఆసక్తి లేదు, కేవలం కృష్ణ గారి గురించి, ఆయన అభిమానుల గురించే ఆయన సినిమాలు చేసి ఉంటారేమో అని. కానీ జయకృష్ణ తనంతట తాను సినిమాల్లోకి వచ్చానని చెప్తున్నాడు. సో తప్పకుండా ఒడిదుడుకులు తట్టుకుని నిలబడతాడని ఆశిస్తున్నా. శ్రీనివాస్ మంగాపురం సినిమా ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ మంచి పేరున్న వాళ్ళే. ఈ సినిమా జయకృష్ణకు మంచి విజయం అందించి రమేష్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన ఎక్కడున్నా చాలా సంతోషపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ జయకృష్ణ.